డే 2 ఆఫ్ జైపూర్కి స్వాగతం సుస్వాగతం. సో డే 1 బ్లాగ్ చూడనట్టయితే వెళ్ళి చూసేయండి, డిస్క్రిప్షన్లో అండ్ ఐటాఫ్లో అయితే ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనలాగా దోశ ఇడ్లీ కాకుండా ఇక్కడ సమోసా, కచోరీ, ఆలూ బజ్జీ ఇలాంటివి అయితే తింటారు అనమాట. సో అలా తినడానికి అయితే వచ్చాము. సో అక్కడ నుంచి అయితే నైట్ కార్ పార్క్ చేసిన లొకేషన్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట. చెప్పా కదా వేరే లొకేషన్లో పార్క్ చేసాం బికాస్ ఆఫ్ దిస్ ట్రాఫిక్. సో ఈరోజు అయితే డ్రైవింగ్ డ్యూటీ మనది. సో ఒకసారి చూడండి, మనం చేసే అంత ఇంత ఉండదు డ్రైవింగ్ చేసేటప్పుడు. అలా వద్దన్నారని పోతాను ఇంత స్లోగా ఇచ్చా అన్నా గేరే అన్న నేనేమేట్టుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చరణ్ మందిర్కి వచ్చాం ఫ్రెండ్స్, చరణ్తో వచ్చాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వ్యూ బాగుంది చూడు. ఎందుకు నేను రత్నవేళ్ళ చెప్తాను నేను. ఓకే మీకు నాకు ఇచ్చేది కరెక్ట్ టైంలో లేపేశాడా ఫ్రెండ్స్. పోలీసులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్, కొంచెం అవి 50 రూపీస్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ బ్యాక్ ఫ్రెండ్స్. కనిపెట్టుకుందాం ఫ్రెండ్స్. చరణ్ అయితే కార్ కొంచెం వేజగా వస్తున్నాడు ఫ్రెండ్స్. భయంగా ఉంది ఫ్రెండ్స్. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. పార్కింగ్ వచ్చే ఇష్యూ అయింది ఫ్రెండ్స్, కానీ ఏదో సార్ట్ అవుట్ చేసుకుని ఎదరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము ఇది పార్కింగ్ అన్నారు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వస్తే పార్కింగ్ వెళ్ళకండి. ఫోర్ట్ కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఎదురయ్యే 4 కార్లు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇక్కడ ఎక్కడ తెలుగు లేక. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఫైనల్లీ మన శివన్ అయితే మళ్ళీ నాకు బ్లాగింగ్ అయితే ఇచ్చేసాడు. శివన్ యు ఆర్ ఎ వండర్ఫుల్ బ్లాగర్. ఎంతమందికి రైట్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మా అంటే ఊకే ఎవరినో ఒకరిని గెలుపుతూ ఉంటాడు. సో ఇక్కడ నుంచి అయితే నాగర్ ఫోర్ట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనకు సిటీ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎవరో చెప్పారు దివాళీ టైంలో ఫైర్ క్రాకర్స్ వెళ్తుంటే ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అంట. మాకు అన్ఫార్చునేట్లీ ఇదే లాస్ట్ డే కాబట్టి మేమైతే నైట్ టైంలో ఇది విజిట్ చేయలేకపోయినా. బట్ ఇఫ్ యూ క్యాన్ డూ దాట్, దివాళీ టైంలో వెళ్తే మాత్రం నైట్ టైంలో విజిట్ చేయండి ఇది కూడా. అండ్ ఈ ఫోర్ట్ వచ్చేసి కైండ్ ఆఫ్ గెస్ట్ హౌస్ అంట రాజ్కి. ఇందులో కూడా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఈ పర్టికులర్ నాగర్ ఫోర్ట్ని అయితే జైసింగ్ 2 అయితే 1734లో అయితే బిల్డ్ చేశారంట. అండ్ దీన్ని బేసిక్గా గెస్ట్ హౌస్ కైండ్ ఆఫ్ పిక్నిక్ స్పాట్గా వాడుకునే వాళ్ళంట రాజులు, క్వీన్స్ అండ్ కింగ్స్ రీట్రీట్ కోసం. రూఫ్ టాప్ నుంచి అయితే సిటీ వ్యూ అయితే అదిరిపోయింది. అండ్ నైట్ టైంలో ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి అన్నారు. అక్కడ నుంచి అయితే మనమైతే జైగఢ్ ఫోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట. దీన్ని జైసింగ్ అయితే కట్టించారనమాట. సో ఇది బేసిక్గా ఆర్మీ బేస్ క్యాంప్ అండ్ మెయిన్గా స్టోరేజ్, ఖజానా స్టోరేజ్, మిలిటరీ పర్పస్ అనమాట. చాలా సెక్యూర్డ్ ప్లేస్ అనమాట ఇది. సో ఈ పర్టికులర్ జైగఢ్ ఫోర్ట్ ఇంకా కూడా రాజవంశీకుల దగ్గరనే అయితే ఉంది అనమాట. వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. సో దీన్ని ఇంకా గవర్నమెంట్కి అయితే ఇవ్వలేదు. సో రాజుల వంశానికి చెందిన వాళ్ళ ముని మనవడు జైసింగ్ అంటే తన పేరు కూడా ఏదో. సో తను ఇంకా లైక్ జైపూర్లోనే ఉంటారు అనమాట. వాళ్ళు కూడా ఒక ప్యాలెస్ ఉంటుంది జైపూర్లో సిటీలో. అదే ప్యాలెస్లో పక్కకి మ్యూజియం కూడా ఉంటుందంట. సో అది మేము విజిట్ చేయలేకపోయినాం. ఈ పర్టికులర్ ఫోర్ట్కి ఎమర్జెన్సీకి కూడా ఒక చిన్న లింక్ ఉంది. మీరు ఇక్కడ చూస్తుంది వరల్డ్స్ బిగ్గెస్ట్ కెనాన్ అనమాట. సో ఈ కెనాన్ యూజ్ చేసి ఒక్కసారి ఫైర్ చేశారంట. సో ఆ ఫైర్ చేసినప్పుడు కూడా ఎవరు కూడా దగ్గర ఉండొద్దు అని చెప్పేసి ఫైర్ చేసి వెళ్ళి చెరువులో దూకారంట. సో వాటర్లో సౌండ్ వినపడదు కదా. అండ్ ఇప్పటి వరకు కూడా ప్రతి ఇయర్ దసరా రోజు ఆయుధ పూజలో దానికి పూజ చేస్తారంట. బికాస్ రాజులు వంశం సంబంధించిన వాళ్ళు దాన్ని ఇంకా వాళ్ళ ఆయుధం లెక్క భావించి సో దానికి ప్రతి ఇయర్ దసరా రోజు పూజ జరుగుతూనే ఉంటుందంట. సో ఎమర్జెన్సీ టైంలో ఈ పర్టికులర్ ఫోర్ట్కి సంబంధించిన కింగ్స్ అందరినీ కూడా లైక్ కస్టడీలోకి తీసేసుకున్నారనమాట. మిలిటరీ వాళ్ళు వచ్చేసి అండ్ పోలీస్ వాళ్ళు వచ్చేసి. సో ఆ టైంలో ఇందిరాగాంధీ వారి గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకి ఇక్కడ ఎవరో లీక్ చేశారు ఇన్ఫర్మేషన్ దట్ దెర్ ఈస్ లాట్స్ ఆఫ్
లైక్ మనీ ఆర్ ఖజానా హియర్ అని చెప్పేసి. సో దాన్ని అయితే మొత్తం లూట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారంట. సో ఆ స్టోరీ వింటుంటే అసలు చాలా బాధ చేసింది. బట్ వీ డోంట్ నో అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేనో. నేను నా కార్కి డెంట్ పడ్డదని చెప్పినాను చూడు. సో కార్ని డెంటింగ్ వర్క్ ఇచ్చేసి ఒక మాల్కి వచ్చి లంచ్ అయితే చేసేది అనమాట. సో ఇంకా కార్ తీసేసుకొని ఫైనల్ ఇంకొక ప్లేస్ ఉంది జైపూర్లో చూడాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్, పత్రికా గేట్. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అంట. చాలామంది ఫొటోస్ దిగి పెట్టారంట. సో దానికి ఒక స్పెషాలిటీ అనమాట, అంత బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. ఫైనల్గా పత్రికా గేట్కి అయితే రీచ్ అయిపోయాను అనమాట. సో నిజంగానే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ ఎందుకైందో అనిపించింది అక్కడికి వెళ్ళినాక. చాలా బాగుండే ఆర్కిటెక్చర్ ఇక్కడ కూడా, అండ్ ద కలర్ స్కీమ్ కూడా చాలా కూల్గా ఉండే అనమాట. అండ్ దట్ టు జైపూర్కి అపీలింగ్ ఉండే, పింక్ సిటీ కదా. దేని గురించి ఫుల్ జైపూర్ ఎక్స్పీరియన్స్ కావాలా? టెరిబుల్ బ్రో, రాకండి. సారీ, ద వే ఐ యామ్ సేయింగ్ ఇస్ బ్యాడ్, బట్ దిస్ ఇస్ టెరిబుల్. వై ఇట్ ఇస్ టెరిబుల్? కొంచెం రీజన్ అంటే అసలు ఫస్ట్ అది కాదు, నువ్వు టెరిబుల్ అని చెప్పావు. ఏంది టెరిబుల్? దేని గురించి చెప్తున్నావు చెప్పన్నా. ట్రాఫిక్ ఇస్ టెరిబుల్, పీపుల్ ఆర్ టెరిబుల్, ఫుడ్ ఇస్ టెరిబుల్. సిటీ గురించి చెప్తున్నావు అన్నా నువ్వు. నేను చెప్పను బ్రదర్, చెప్పను బ్రదర్. ఇందాక జైపూర్ అన్నావు చూడ, ఎడిటర్. నేను అన్నప్పుడు రాజమండ్రిలో బ్రదర్, కమ్మల్చేరు పార్క్ బ్రదర్ ఇది. సో గైస్ బేసిక్గా జస్ట్ కిడింగ్ అనమాట. సో జస్ట్ ఆఫ్ ఫన్ అట్లా చెప్పాడు. బట్ ద థింగ్ ఈజ్ ఓవరాల్గా లైక్ ఆర్కిటెక్చర్ వైజ్, ప్లేసెస్ వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఫుడ్ కూడా అఫ్ కోర్స్ మనం సౌత్ ఇండియన్స్, ఇక్కడ ఇది నార్త్ ఇండియా అండ్ యూ విల్ నాట్ గెట్ సౌత్ ఇండియన్ ఫుడ్. సో అదొకటి అఫ్ కోర్స్ యూ నీడ్ టు నో, ఇట్స్ అ ఫ్యాక్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక్కటి ఏంటంటే క్లీన్లీనెస్ అండ్ ట్రాఫిక్ విషయంలో మాత్రం కొంచెం బాగాలేదు, అది మాత్రం నచ్చలేదు. అఫ్ కోర్స్ మేము నారో లేన్స్లోకి వెళ్ళిపోయాము, సో అందుకేనేమో అట్లా అనిపించింది. బట్ ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ మధ్యలో క్రాకర్స్ కొనే టైంలో శ్రీహరిను గణేష్ అన్న మళ్ళీ బ్లాగ్ చేశారు, ఒకసారి చూడండి. अभी हम जा रहे हैं फलूडे का गाड़ी. ఏమంటాడు తెలియట్లేదు. समझना नहीं भाई, समझना नहीं. कौन है ये लोग, कहाँ से आते हैं? అలా ఉంటుందన్నమాట మన హిందీ స్కిల్స్. నాది కూడా అంతే అనుకోండి, కానీ నేను మాట్లాడాను కాబట్టి తెలియలేదు. అండ్ మళ్ళీ సేమ్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే అయితే రిటర్న్లో తీసేసుకొని గుర్గావ్కి అయితే రీచ్ అయిపోయినాం. అక్కడ ఏదైతే క్రాకర్స్ కొనుక్కున్నామో అది గుర్గావ్కి వచ్చినాక కాల్చినాము. కుదిరితే ఆ క్లిప్స్ దొరికితే మాత్రం ఇక్కడ లాస్ట్లో యాడ్ చేస్తా, చూసేయండి. అదేంటి అలగలేదు, అది కూడా అయిందరా మొత్తం. ಬೇರೆ ಕ್ಯಾನ್ಲೆ ಹಾಕ್ತ ಬಂದಿರ್ತದೆ డేటేస్ చెప్తాడా? అరే సాడిస్ట్ నా కొడక. చాలా లేట్గా చెప్తున్నా, బట్ వెరీ హ్యాపీ దివాళీ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటా. బాయ్ బాయ్.